శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం ఉందని మాకు తెలిసింది. ఇప్పుడు ఫస్ట్ 4th అక్టోబర్ ఒకటి మెసేజ్ వచ్చింది. తర్వాత 6th అక్టోబర్ డీటెయిల్డ్ ప్రోగ్రామ్ వచ్చింది. దాని ప్రకారం ఆయన 11 o'clock వైజాగ్ ఎయిర్పోర్ట్ చేరిపోతారండి. అక్కడి నుండి మళ్ళీ మాకవాడ పాలెం అనకాపల్లి వెళ్తారండి బై రోడ్. మళ్ళీ అక్కడి నుండి 2:45 బయలుదేరి బై రోడ్ బై 4:15 వైజాగ్ ఎయిర్పోర్ట్ వచ్చి 4:45 వైజాగ్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరడం. ఇప్పుడు మన అందరికీ తెలుసు, ఆ రోజు ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ ఫర్ విమెన్ ఫస్ట్ మ్యాచ్ ఇన్ వైజాగ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఏసీఎస్ స్టేడియం జరగబోతుంది. 9th అక్టోబర్ లక్ష్మీవారం ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఆ రోజు ఆ మ్యాచ్ వచ్చేసి ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్. మన వైజాగ్కి గర్వకారణం, ఎందుకంటే మన వైజాగ్ సిటీని సెలెక్ట్ చేయడం జరిగింది ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్. ఆ రోజు ఫస్ట్ మ్యాచ్, మన హెవీ క్రౌడ్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఆ మొత్తం పోలీస్ బందోబస్త్ ఆ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. రోడ్ ఓపెనింగ్ పార్టీస్, యాంటీ సబోటేజ్ చెకింగ్, అకామిడేషన్ దగ్గర బందోబస్త్, వేణు దగ్గర బందోబస్త్, అంటే క్రికెట్ స్టేడియం చుట్టూ బందోబస్త్, ట్రాఫిక్ బందోబస్త్, పార్కింగ్ ప్లేస్ బందోబస్త్. పబ్లిక్ పొద్దున నుండి రావడం మొదలు పెడతారండి, రాత్రి వరకు మ్యాచ్ జరుగుతుంది. సో మన వైజాగ్ సిటీ ప్రెస్టీజ్ ఈ ఈవెంట్తో లింక్ ఉంది. ఆ రోజు ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు జరిగితే మన సిటీ ప్రెస్టీజ్కి డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి మన సిటీలో ఆ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు. మేము ప్రత్యక్షంగా ఎఫర్ట్ పెడుతున్నాం. ఆ పరిస్థితిలో ఆ రోజు పోలీస్ ఫోర్స్ అవైలబుల్గా లేనప్పుడు ఈ రోడ్ జర్నీ అబ్సల్యూట్లీ అనవసరం. మేము క్లియర్గా చెప్పాము. ఇప్పుడు లెటర్ పంపిస్తున్నాము. ఆ లెటర్లో మేము క్లియర్గా రాస్తున్నాము, ఇది దాదాపు ఈ నేషనల్ హైవే 16 దాదాపు 11 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది ఎయిర్పోర్ట్ జంక్షన్ నుండి ఈ మాడిపల్లెం జంక్షన్ వరకు. ఈ రోడ్లో మేజర్ జంక్షన్స్ ఎయిర్పోర్ట్ జంక్షన్, శీలానగర్ జంక్షన్, బిహెచ్పిబి జంక్షన్, మిండి జంక్షన్, ఓల్డ్ గజువాక జంక్షన్, 100 feet రోడ్ జంక్షన్, శ్రీనగర్ తర్వాత శనివాడ జంక్షన్, కుర్మనపాలెం, అగనంపూడి, ఈ మాడిపల్లెం. ఈ రూట్ చూస్తే వైటల్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మేజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. తర్వాత హెవీ వెహికల్స్, పోర్ట్ వైపు వెళ్తున్న హెవీ వెహికల్స్ కూడా ఇదే రోడ్ యూజ్ చేస్తారండి. ఇప్పుడు మాకు తెలుస్తుంది వేల మంది మొబిలైజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అందరూ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ గారిని రిసీవ్ చేసుకోవడం, గ్రీట్ చేయడం కోసం వస్తున్నారండి. అదే మాదిరిగా ఈ డిఫరెంట్ జంక్షన్స్లో వేల మంది వచ్చి గ్యాదర్ అవుతారండి. దాదాపు 100 నుండి 150 వరకు 4 వీలర్స్ అండ్ 500 కంటే ఎక్కువ 2 వీలర్స్ కూడా ఫార్మర్ చీఫ్ మినిస్టర్ గారి కాన్వాయ్ అకంపెనీ చేస్తారట. మన అందరికీ తెలుసు హైవే ట్రాఫిక్ కాల్కటా నుండి కన్యాకుమారి వరకు ఈ రూట్ యూజ్ చేస్తారండి. అప్పుడు నేషనల్ హైవే బ్లాక్ అయిపోతుంది. అంబులెన్స్, ఎసెన్షియల్ సర్వీసెస్ బ్లాక్ అయిపోతాయి. పబ్లిక్ అందరూ ఇబ్బంది ఫేస్ చేస్తారు.
వేరే రూట్ లేదు ఈ అన్ని హెవీ వెహికల్స్ డైవర్ట్ చేయడానికి. పోర్ట్కి వెళ్తున్న వెహికల్స్, హెవీ ఇండస్ట్రీస్కి వెళ్తున్న వెహికల్స్ డైవర్ట్ చేయడానికి వేరే రూట్ లేదు. పెద్ద ట్రాఫిక్ జామ్ జరుగుతుంది. దానివల్ల ఎసెన్షియల్ సర్వీస్ ఆగిపోతాయి, పబ్లిక్కి ఇబ్బంది, అండ్ ఈ కన్వాయ్ కూడా ఆగిపోతుంది. సో మొన్న కడూరులో ఏం జరిగింది మనకు తెలుసు. తమిళనాడులో 41 మంది చనిపోయారండి. తొక్కిసల్ట జరిగింది. ఎందుకు జరిగింది అది కూడా చూస్తే ఒక ముఖ్యమైన కారణం వచ్చేసి అక్కడ కెపాసిటీ తక్కువ కానీ ఎక్కువ మందిని రప్పించడం జరిగింది. దానివల్ల ఈ యాక్సిడెంట్ జరిగి అమూల్యమైన ప్రాణాలు 41 మంది చనిపోయారండి. ఇక్కడ కూడా మన అందరికీ తెలుసు ఈ జంక్షన్స్లో ఎంత స్పేస్ ఉంది. అక్కడ వేల మంది వస్తే అక్కడ తొక్కిసల్ట జరిగితే ఆ బాధ్యత ఎవడు వహిస్తాడు? ఒకవైపు సిటీలో ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ జరిగితే అప్పుడు ఈ రోడ్ జర్నీ మనకు అవసరమా? సో అంతా మనం ఆలోచించి మేము క్లియర్గా రాస్తున్నాం, వాళ్లకు లెటర్ ఇస్తున్నాం. మేము ఈ పర్మిషన్ కేటగిరికలీ డినై చేస్తున్నాం. రోడ్ జర్నీకి పర్మిషన్ వైజాగ్ సిటీ పోలీస్ ఇవ్వడం లేదు. సో ఒకవేళ ఆ ప్రోగ్రాం పెట్టాలంటే అది ఉంది అనకాపల్లి జిల్లాలో మకవాడ పాలెం. ఆ మకవాడ పాలెం వెళ్ళాలంటే ఈజీగా చాపర్ ద్వారా వెళ్ళొచ్చు. అక్కడ దిగడం, ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోవడం. ఇంతకుముందు కూడా ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ప్రోగ్రాం వేరే చోట కూడా జరిగింది. అక్కడ కూడా చాపర్ ద్వారా రావడం, దిగడం, మళ్ళీ ప్రోగ్రాం అయిపోయినాక చాపర్ ఎక్కి వెళ్ళిపోవడం జరిగింది. రిక్వెస్ట్ కూడా చేశాము, ఇటువంటి రోడ్ ప్రోగ్రాం పెట్టకండి. ఇప్పుడు మీ ద్వారా మేము పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆ ప్రోగ్రాంకి ఎటువంటి పర్మిషన్ లేదు కాబట్టి దయచేసి రాకండి. ఎందుకంటే ఆ అసెంబ్లీ చట్ట విరుద్ధంగా జరుగుతుంది కాబట్టి దాట్ బికమ్స్ అన్ అన్లాఫుల్ అసెంబ్లీ. తర్వాత అట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ అందరికీ ఇబ్బంది, పబ్లిక్కి ఇబ్బంది, ట్రాఫిక్కి ఇబ్బంది, ఎసెన్షియల్ సర్వీసెస్కి ఇబ్బంది, అంబులెన్స్కి ఇబ్బంది, ఇండస్ట్రీస్కి ఇబ్బంది. అండ్ ఎక్కడైనా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే, తొక్కిసల్ట జరిగితే, అదే రోజు ఇంటర్నేషనల్ ఈవెంట్, ఫస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. సో it is completely unnecessary and Vizag City Police is denying permission for this entire road journey. The program is not permitted. So మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒకవేళ ఆ ప్రోగ్రామ్ ఆ రోజు పెట్టాలంటే త్రూ చాపర్ డైరెక్ట్గా అక్కడ దగ్గర దిగి ఆ ప్రోగ్రామ్ చేసుకొని తర్వాత చాపర్ ద్వారా వెళ్ళిపోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఎవరికి ఉండదు. సో ఇది మొట్టమొదటి విషయం మీకు తెలియజేస్తున్నాం. రండి, మీరు రండి. ఇంతకుముందు ఒక చైర్ తీసుకొని కూర్చోండి అక్కడ. సో సెకండ్ ఫేజ్ మన ఇంతకుముందు మేము 60 లక్షలు విలువైన క్రిప్టో కరెన్సీ, కూర్చోండి మీరు, కూర్చోండి, పడలేదు, కూర్చోండి. ఇంకొక చైర్